హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? గణేష్ నిమజ్జనానికైతే మా వోళ్ళందరూ రెడీ అయిపోయారండి. చూసారు కదా! స్వామివారినైతే ట్రక్‌లోకైతే ఎక్కించి పెట్టేశారనమాట. నెక్స్ట్ లడ్డూ వేలం పాట కూడా అయిపోయిందండి. 2 లడ్డులు, ఒకటి 25, ఒకటి 18 వరకు అట్లా పోయిందనమాట. ఇంకోటేమో ప్రసాదం లాగా చేసి అందరికీ పంచుదాం అనుకున్నారు. సో, ఇంకా డాన్సులు అవన్నీ స్టార్ట్ చేస్తున్నారండి. నేను ఫుల్ వీడియో మేము ఐడియల్ చెరువు దగ్గరికెళ్ళి నిమజ్జనం చేసామండి. అక్కడ చాలా బడా పెద్ద పెద్ద గణేషులనైతే నిమజ్జనం చేస్తున్నారు. అక్కడ చాలా బాగుందనమాట. అది కూడా చూపిస్తాను నేను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చూసారు కదండీ! ఇంకా అప్పుడు మాకు నైటు 8, 9, 10 అవుతుందండి అప్పటికి. ఇంకొకటేంటంటే అదే రోజు 11th డే కదా! నెక్స్ట్ డే గ్రహణం వస్తుంది అని చెప్పి మ్యాక్సిమం అందరూ నిమజ్జనం అదే రోజు చేసేస్తున్నారు. మా గల్లీలో అయితే ఒక 5, 6 గణేష్‌లు పెట్టారు. అన్నీ అయిపోయాయి 9th డే. 11th డే ఇప్పుడు పక్కనే అండి ఈ 2 గణేష్‌లు. మా ఇంటి ముందొకటి, మా ఇంటి బ్యాక్ సైడ్ ఇంకో గణేష్ అనమాట. ఈ 2 గణేషుల్ని ఒకే రోజు నిమజ్జనం చేస్తున్నారు. మేము అందరం కలిసే సెలబ్రేషన్ చేసుకుంటాం ఏదైనా. అందుకని చెప్పి ఇక్కడికి కూడా వచ్చి కొంచెం సేపు ఇక్కడ కూడా పిల్లలు అందరూ డ్యాన్స్ అవేసి ఇక్కడ కూడా పార్టిసిపేట్ చేసి కొంచెం సేపు ఫొటోస్ అవి దిగామన్నమాట అక్కడ ఇక్కడ. కాకపోతే ఎక్కువసేపు ఉండలేదండి. మా బాబుకి హెల్త్ కొంచెం బాగాలేదన్నమాట, పెద్ద బాబుకి. అందుకని చెప్పి మేము ఎక్కువసేపు అయితే పార్టిసిపేట్ చేయలేకపోయాము. ఆ తర్వాత ఇంకా గణేషుని అక్కడ అంటే కదిపి తీసుకెళ్ళడానికి నిమజ్జనానికి 2:00 అవుతుంది అని చెప్పారనమాట. అందుకని చెప్పేసి మేము ఇంకా సరదాగా బైక్ మీదే వెళ్ళి పిల్లలు కొంచెం ఏడుస్తున్నారు చూడాలి అక్కడికి వెళ్ళి అని చెప్పేసి. అందుకని చెప్పి మా వారైతే బైక్ మీదే తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం ఒక 1 అవర్ అలా ఉండేసి వచ్చామన్నమాట మేము. మేము వచ్చేప్పటికి కూడా ఇంకా సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. అంటే అందరూ కొంచెం మగపిల్లలు కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా! సో, అందుకని చెప్పేసి మేము ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేసుకొనిలే తర్వాత వాళ్ళే నిమజ్జనం చేసుకుంటారని చెప్పి మేము అలా వెళ్ళాము. సో, చూసారు కదండీ! అక్కడైతే అలా జరుగుతూ ఉంది సెలబ్రేషను. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఐడియల్ లేక్ దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసరికి ముందుగానే దాంట్లో నిమజ్జనం చేసిన విగ్రహాలు ఉండడం వల్ల మిగతా విగ్రహాలు వేయడానికి పూర్తిగా మునగట్లేదండి. అందుకని చెప్పి అవి అన్నీ ఆఫ్ వరకు కరిగిపోయి ఉన్నాయి. వాటన్నిటినీ క్రేన్స్ తోటి తీస్తున్నారనమాట. బయటికి తీసి కొంచెం ఆ ఒడ్డు మీద పక్కన పెట్టేస్తూ ఉన్నారు. చాలా పెద్ద పెద్ద క్రేన్స్ అయితే ఉన్నాయండి. మేము వచ్చేసరికి ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. మేము వచ్చేసరికి టైం ఏంటి ఎగ్జాక్ట్‌గా 1 అయిందండి. 12:30 దాటిందనమాట. సో, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే 2 ఉంటాయండి ఐడియల్ దగ్గర. ఈ చిన్న చెరువులో అంతకుముందు ఏంటంటే అక్కడ ఉన్న గేట్ అయితే ఓపెన్ చేసేవాళ్ళండి. మేమే అందరం వెళ్ళి బతుకమ్మలను కానీ, చిన్న చిన్న గణేషులను కానీ నిమజ్జనం చేసుకునేవాళ్ళం యాక్చువల్‌గా. అది ఇప్పుడు కొంచెం లోతు ఎక్కువగా ఉందండి. పెద్ద పెద్ద గణేషులు చూసారా? ఇంత పెద్ద అంటే 6 ఫీట్ ఉన్న గణేషులు కూడా నిమజ్జనం చేస్తున్నారు. అందుకని చెప్పి బై మిస్టేక్ ఎవరైనా పడిపోతారేమో అని చెప్పేసి అక్కడ కూడా క్లోజ్ చేసేసి మొత్తం అందరినీ ఇలా సెక్యూరిటీ గార్డ్స్‌ని, పోలీసుల్ని పెట్టారనమాట. చిన్న గణేషులనైతే లోపల ఇద్దరు ఉన్నారు కదా! వాళ్ళే వచ్చి తీసుకెళ్ళి వాళ్ళే నిమజ్జనం చేస్తున్నారు. ఇంకా పెద్ద గణేషులనైతే ఇలా క్రేన్స్ తోటే చేస్తున్నారనమాట. ఇంకా ఎవ్వరు ఎక్కడ వెళ్ళడానికి లేదు. మొత్తం అంతా ఇట్లా తాడులతో కట్టేసి అక్కడి నుంచే చూడాల్సొచ్చిందనమాట. ఇంకా సో, ఇక్కడైతే ఇలా కొంచెం 6 ఫీట్ బిలో ఉన్న గణేషుల్ని నిమజ్జనం చేస్తున్నారు. కానీ ఇక్కడ కూడా మొత్తం అంతా లోతు లేదండి. చూసారా కొన్ని గణేషులు అయితే మొత్తం బయటకే కనిపిస్తున్నాయి. కానీ అలా ఉండకూడదు కదా! పూర్తిగా అంటే మనం నిమజ్జనం చేసిన కొంచెం సేపన్నా అట్లీస్ట్ స్వామివారు పూర్తిగా మునిగిపోవాలి. సగం సగం చేసేస్తున్నారనమాట. కొంచెం బాధ అనిపించింది. కానీ గణేషుల్ని ఇన్ని రోజులు పూజ చేసుకొని అట్లా పంపించాలంటేనే చాలా ఏడుపొచ్చేసిందండి మాకు. ఇంకా అవి ఒక రకంగా ఆనంద బాష్పాలనే అనుకోవచ్చనమాట. సో, కానీ ఏంటంటే అన్ని రోజులు అంత నిష్టగా, అంత మంచిగా పూజలు చేసుకొని, తీసుకొచ్చి ఇలా మురికి నీళ్ళల్లో వేయాలంటే చాలా బాధ అనిపిస్తదండి. నాకు ఎవ్రీ ఇయర్ ఈ గణేష్ చతుర్థి వస్తే నాకేదైనా నచ్చని విషయం ఉంది, బాధేస్తది అంటే అది ఇదేనండి. ఇప్పుడు మనకి ఊర్లో అయితే విలేజెస్‌లో చక్కగా మంచి మంచి కాలువల్లో, చెరువుల్లో
చిన్న వినాయకులను కూడా తీసుకెళ్ళి బావుల్లో ఇట్లా వేసుకుంటాం కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవి చాలా స్వచ్ఛంగా తాగే వాటర్లా ఉంటాయి మంచిగా. ఇవన్నీ డ్రైనేజ్ మురికి వాటర్లో స్వామిని అన్ని రోజులు పూజ చేసుకొని అలా వేస్తుంటాం కదా. కానీ ఇంకా తప్పదు, మనకి హైదరాబాద్లో ఎక్కడ ఇంత చిన్న పిల్ల కాలువ కూడా ఉండదు. మంచి వాటర్ చూద్దాము అంటే ఇంకా అదే ఉంటుంది. ఆ ట్యాంక్ బండ్ అయినా ఈ చెరువుల్లో అయినా ఐడియల్ ఎక్కడ చూసినా మనకి మొత్తం అవే వాటర్ ఉంటాయి. సో ఎప్పటినుంచో వస్తుంది కదా, సో ఇంకా మనం ఏం చేయలేము అనుకోవడమే. సో అక్కడి నుంచి మేము పక్కన ఉన్న ఇంకా పెద్ద లేక్ దగ్గరికి అయితే వచ్చామండి, పెద్ద చెరువు దగ్గరికి. మేము అక్కడికి వస్తూ ఉంటే మాకు ఈ గణేష్ అయితే ఎదురు అయ్యాడనమాట. చాలా పెద్ద గణేషుడు అండి, చాలా పెద్ద అంటే పెద్ద. ఎలా అంటే ఆ స్వామివారికి పైన ఉన్న కిరీటం, పైన ఉన్న ఆ వైర్లు ఉన్నాయి కదా, వాటికి తగులుతుంటే ఆ కిరీటాన్ని కూడా వాళ్ళు బ్యాక్ సైడ్కి ఇలా పడేశారు. మీరు గమనించవచ్చు, వీడియోలో చూశారు కదా. అలా అనమాట. మేము అప్పటికి మాకు ఇంకా బాగా అలిసిపోయామండి. అంటే 2:00 అవుతుంది, ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటే మా పిల్లలు ఆ పెద్ద గణేష్ నిమజ్జనం చూసి వెళ్దాం మమ్మీ అని చెప్పి ఆపుతూ ఉన్నారు. సో అందుకని ఇంక పెద్ద చెరువు దగ్గరికి వచ్చామండి. అక్కడైతే మొత్తం తాళ్ళు కట్టేసి పోలీసులు అసలు దగ్గరికి రానిలేదు. ఒక లేడీ పోలీస్ ఉంటే మేము ఆవిడని రిక్వెస్ట్ చేసుకొని ఆ తాడులో నుంచి కిందకి దూరి అక్కడి దగ్గరికి వచ్చి చూసామన్నమాట. చూసారా ఎన్ని గణేషులు నిమజ్జనం చేశారో. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద గణేషులు అండి, అంటే 10 feet అబోవ్ ఉన్న గణేషులు. అందుకనే కొన్ని గణేషులు ఇంకా అంటే కరిగిపోయి ఉన్నాయి, ముందు వేసినాయి, కొన్ని అయితే మునగలేదు. ఇంకా చూశారు కదా, ఇప్పుడు వేస్తుంది మీకు ఇందాక చూపించాను కదా పెద్ద గణేష్, ఆ గణేష్ అనమాట. ఇది మేబీ నాకు తెలిసి ఒక 20-30 feet అబోనే ఉంటుందన్నమాట, వెడల్పైన పొడవైనా. కానీ ఇలా పెద్ద పెద్ద గణేషులన్నీ ఇక్కడ వేస్తున్నారు. మేము అక్కడున్న పోలీసులను రిక్వెస్ట్ చేసి ముందుకు వచ్చి వీడియో తీసుకుందామని వచ్చాము. అంతా బాగుందండి. అక్కడ మేము వీడియో తీసుకుంటూ ఉంటే చాలామంది వచ్చి ఇంట్లో పూజ చేసుకున్న చిన్న చిన్న వినాయకులు ఉంటారు కదా, ఆ వినాయకులను అక్కడ నిలబడి ఏదో ఫుట్బాల్ విసిరినట్టు విసురుతున్నారండి. కొన్ని అయితే అక్కడ ఉన్న గోడలు తగిలి నీళ్ళల్లో పడకముందే ఇట్లా మొత్తం పగిలిపోతున్నాయి. అబ్బా, ప్రాణం చివుక్కుమనిపోయిందనమాట అట్లా పగిలిపోతుంటే. అన్ని రోజులు పూజలు చేసి అంత ఘోరంగా ఎట్లా ఏదో గోడకేసి బంతి కొట్టినట్టు విసిరేస్తున్నారండి. చాలా బాధ అనిపించింది. అట్లా అంటే అందకపోతే వాళ్ళకి ఇస్తే వాళ్ళే వేస్తారు కదా అనిపించింది. అలా చేస్తున్నారు అక్కడ అందరూ. సో ఇంకా అయిపోయిందండి, పెద్ద గణేష్ నిమజ్జనం చూసాం. అక్కడి నుంచి అయితే మేము వచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఒక స్టేజ్ లాగా కట్టారు కదా, వాళ్ళు మైకుల్లో అనౌన్స్ చేస్తూ ఉంటారండి. అంటే ఇప్పుడు ఈ కాలనీ నుంచి వినాయకుడు వస్తున్నాడు, ఇక్కడ కుకట్పల్లి నుంచి వస్తున్నాడు, ఆల్మిని కాలనీ, ఇట్లా వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట మైక్లో, అందరు గణేషులు వస్తూ ఉంటే. సో మేమైతే ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. రోడ్ అంతా ఫ్రీగానే ఉందండి. అంటే 9th డేనే మ్యాక్సిమం నిమజ్జనం అయిపోయినాయి వినాయకులందరూ. ఇంకా 11th డే కొన్ని ఉన్నాయన్నమాట. మేము వచ్చే టైంకి ఇంకా రోడ్డు కూడా చాలా ఫ్రీగా ఉంది. చూశారు కదా, ఇంకా గణేషులు వెళ్తూ ఉన్నారనమాట. చాలా సందడిగా ఉండే. సో చూశారు కదండి, మా గణేష్ నిమజ్జనం అయితే ఇలా ఉంది. ఐడియల్ దగ్గర కూడా మీకు చూపిద్దామని వీడియో చూశాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.